హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ డిసెంబర్ నెలలో అమలు చేయబోతున్నటువంటి కొన్ని ముఖ్యమైన పథకాలు మరియు వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అనేటివి ఈ వీడియోలో చెప్తాను. సో ముఖ్యంగా డిసెంబర్ నెలలో మహిళలకు మరియు రైతులకు మరియు విద్యార్థులకు సంబంధించి చాలా మంచి శుభవార్తలు అయితే ఉన్నాయి. వాటి గురించి వన్ బై వన్గా అయితే మాట్లాడుకుందాము. సో ముందుగా వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు. సో డిసెంబర్ 1వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ యొక్క పింఛన్ల పంపిణీ కార్యక్రమము డిసెంబర్ 2 సాయంత్రం 5:30 వరకు అయితే కొనసాగుతుందన్నమాట. సో డిసెంబర్ 1, 2 తేదీల్లో పింఛన్ల పంపిణీ అయితే చేస్తారండి. ఆల్రెడీ సెర్ఫ్ నుంచి అయితే సచివాలయం స్టాఫ్ అకౌంట్స్కి అయితే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ కావడం జరిగిందనమాట. సో వాటిని ఈ నెల 29వ తేదీ లోపలైతే అమౌంట్ అనేది సచివాలయం స్టాఫ్ అయితే తీసుకొని వస్తారు. సో మీకు డిసెంబర్ 1, 2 తేదీల్లో పింఛన్ల పంపిణీలు అయితే చేస్తారు. సో ఈ యొక్క పింఛన్ల పంపిణీలో భాగంగా ఎవరైతే మగవారు పెన్షన్ తీసుకునే వాళ్ళు చనిపోయినట్లయితే సో వారి కింద ఎవరైతే భార్యలు అయితే ఉంటారో వారికి స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించి దరఖాస్తులను కూడా చేయించడం జరుగుతుంది ఈ డిసెంబర్ నెలలోనే. సో ముందుగా ఇక్కడ స్పోర్ట్స్ పెన్షన్కి అప్లికబుల్ అవుతుంది అని ఎలా తెలుస్తుందంటే, సో పెన్షన్ పంపిణీ తీసుకునే సమయంలో ఆ లబ్ధిదారులు ఉండరు కదా, చనిపోయి ఉంటారు కదా. సో ఆయన పెన్షన్ తీసుకోకుండా ఉంటారు. ఆయన పెన్షన్ ఐడిని క్లోజ్ చేసే సమయంలో అతను ఎందుకు అమౌంట్ తీసుకోలేదు అనే విషయాన్ని అయితే సచివాలయం స్టాఫ్ అయితే అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసే సమయంలో అతను చనిపోయారని చెప్పి అక్కడ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటారనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్పోర్ట్స్ పెన్షన్కి ఎలిజిబుల్ అయి ఉన్నారా లేదా అడుగుతుంది. ఎలిజిబుల్ అయి ఉన్నారంటే సో అక్కడ మనకు ప్రొసీడింగ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయండి. సో ఈ విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ల అప్లికేషన్స్ అనేటివి డిసెంబర్ నెలలో జరుగుతాయి. ఇవి యాక్చువల్గా ప్రతి నెల కూడా జరుగుతూ ఉంటాయి. మీకు అర్థమయ్యేలా ఒకసారి తెలియజేస్తున్నాను అనమాట. సో ఇలా అప్లికేషన్స్ అనేటివి జరుగుతాయి కదా. ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లను వివిధ దశల్లో అయితే మిమ్మల్ని సచివాలయంకి అయితే పిలుస్తారు. అప్లికేషన్స్ అన్నీ కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా డిజిటల్ అసిస్టెంట్ గారి ఆధ్వర్యంలో మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రొసీడింగ్ అయితే వెళ్తుందన్నమాట. సో ప్రొసీడింగ్స్ అన్నీ కూడా మనకు సెకండ్ వీక్లో అయితే జరుగుతాయి. ఇక మనకు 4th వీక్ వచ్చే సమయానికి వచ్చేసి ఈకేవైసీ చేయించుకోమని చెప్పి వస్తుందన్నమాట. మన యొక్క అప్లికేషన్ అప్రూవల్ కనుక అయినట్లయితే అప్పుడు మీరు ఈకేవైసీ అనేది వేసినట్లయితే నెక్స్ట్ మంత్ అంటే వచ్చే సంవత్సరం జనవరిలో స్పోర్ట్స్ కేటగిరీ కింద 4,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటూ చనిపోయినటువంటి భర్త యొక్క భార్యకి అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పింఛన్ల పంపిణీలు అయితే ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రేషన్ల పంపిణీ గురించి మాట్లాడుకుందాము. సో రేషన్ పంపిణీ యాజ్ టీజ్గా కొనసాగుతూనే ఉందన్నమాట. సో వృద్ధులకు వికలాంగులకు సంబంధించి ఒక 4 రోజుల ముందుగానే ఈ యొక్క రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది. యాక్చువల్గా నెక్స్ట్ మంత్ ఇవ్వాల్సినటువంటి రేషన్ని ఈ రోజు నుంచే స్టార్ట్ చేసేసారు. సో ఇక మామూలుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మీ యొక్క రేషన్ని డిసెంబర్ నెలలో అయితే తీసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ డోర్ డెలివరీ అనేది జరుగుతుందన్నమాట. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ముఖ్యంగా రేషన్ కార్డు రద్దయినటువంటి వాళ్ళకి అప్లికేషన్ చేసుకునే దానికి అవకాశం అయితే ఇచ్చున్నారండి. ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం అయితే ఇచ్చారు. సో ఇలా ఎవరైతే ఉన్నారంటే సో 3 నెలలుగా రేషన్ తీసుకున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా రేషన్ కార్డు ఈకేవైసీ ప్రాబ్లం వల్ల రేషన్ కార్డు డిలేట్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో వాళ్ళకి ఈ నవంబర్ 30వ తేదీ వరకు అవకాశం అయితే ఇచ్చున్నారు రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకోమని. సో వాళ్ళు ఎవరైనా ఉండినట్లయితే దరఖాస్తు అనేది చేసుకోండి అనమాట. అలానే స్మార్ట్ రేషన్ కార్డులు అనేటివి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయబోతున్నారనమాట డిసెంబర్ నెలలో. సో చాలామందికి కూడా స్మార్ట్ రేషన్ కార్డులు అనేటివి ఆగిపోయి ఉన్నాయి. కొత్తగా ఎవరైతే అప్లికేషన్స్ ఇచ్చి ఉన్నారో వారి యొక్క రేషన్ కార్డులు అనేటివి రాలేదన్నమాట, స్మార్ట్ రేషన్ కార్డులు. సో వారికి వచ్చేసి ఈ యొక్క పీవీసీ కార్డు రూపంలో అయితే ఈ యొక్క రేషన్ కార్డులు అనేటివి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వారికి వచ్చేసి 40 రూపీస్ ఛార్జెస్ కూడా పడతాయని చెప్పి సమాచారం అయితే ఉంది. మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలోనే రేషన్ కార్డు అనేది డిస్ట్రిబ్యూషన్ అయితే అవుతుందన్నమాట. అలానే మనకు ఇక్కడ చాలామందికి కూడా రేషన్ కార్డు అలాట్ అయ్యి ఉంది, కానీ కాకపోతే రేషన్ రావట్లేదని చెప్పి అడుగుతున్నారు. సో వీరందరికీ కూడా మనకు ఈ యొక్క జనవరి నుంచి అయితే వారికి అదనంగా సరుకులతో పాటు అందరికీ సమానంగా మీకు రేషన్ పంపిణీ అయితే జరుగుతుందని చెప్పి చెప్తున్నారనమాట. ఎవరికైతే రేషన్ కార్డు అలాట్ అయిపోయి ఉండి కూడా ఇంకా రేషన్ పొందినటువంటి వాళ్ళు ఉన్నారో సో వారికి సంబంధించి మనకు వచ్చే నెల నుంచి అయితే అంటే ఈ యొక్క డిసెంబర్ నెల తర్వాత వచ్చేటువంటి కొత్త సంవత్సరంలో అయితే రేషన్ పంపిణీ అయితే జరుగుతుందని చెప్పి సమాచారం. సో ఇవన్నీ కూడా ప్రతి నెల కూడా జరిగేటువంటి కార్యక్రమాలే. కాకపోతే ఇక్కడ ఏంటంటే సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఒక ముఖ్యమైన కార్యక్రమం అయితే జరగబోతుందండి. స్కిల్ టెస్ట్లు అనేవి జరగబోతున్నాయి. సో నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారి యొక్క సచివాలయంలోనే ఎవరైతే ఈ యొక్క డిగ్రీ క్వాలిఫైడ్ ఉన్నటువంటి వాళ్ళు, డిప్లొమా క్వాలిఫైడ్ అయినటువంటి వాళ్ళు ఈ యొక్క
కౌశలం సర్వే నందు రిజిస్టర్ అయి ఉన్నారో వారికి సంబంధించి స్కిల్ టెస్ట్లు అనేవి జరగబోతున్నాయి. మీకు ర్యాంక్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. అలానే మీ యొక్క ప్రొఫైల్స్ని కంపెనీకి పంపించడం జరుగుతుందని కూడా సమాచారం అయితే ఉందన్నమాట. స్కిల్ టెస్ట్లు అనేటివి కన్ఫామ్గా మనకు డిసెంబర్ నెలలో జరిగేందుకు అవకాశం అయితే ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో కాబట్టి మనం డిసెంబర్ నెలలో కౌశలం సర్వే మీద మరికొన్ని వీడియోస్ అనేటివి చేసుకుంటాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇకపోతే క్యాబినెట్ మీటింగ్స్ కూడా ఉన్నాయండి. డిసెంబర్ 16వ తేదీన అయితే క్యాబినెట్ మీటింగ్ అనేది ఒకటి జరగబోతుంది అనమాట. ఇందులో 2026 జాబ్ క్యాలెండర్ సంబంధించి మనకు సమాచారం రావచ్చు. నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. సో చాలా డిపార్ట్మెంట్స్ నుంచి అయితే వేకెన్సీస్తో ఈ మధ్య మనము 90,000 జాబ్స్ అనేటివి జాబ్ క్యాలెండర్లో వస్తాయని చెప్పి న్యూస్లో అయితే చూసామన్నమాట. సో దాని మీద ఆ క్యాబినెట్ మీటింగ్ అనేది చర్చలు జరిపి ఈ వేకెన్సీస్ అనేటివి ఎలా ఫిల్ చేయాలనే దాని మీద కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అలానే మనకు 2026లో ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా ఇంపార్టెంట్ డేట్స్ అనౌన్స్మెంట్స్ కూడా రావచ్చు అనమాట. ఇందులో భాగంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావచ్చు. అలానే మనకు సంబంధించి కొన్ని ఇంకా కూడా పథకాలు అనేవి రావాల్సి ఉండగా వాటి మీద కూడా సమాచారం రావచ్చు అనమాట. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకం గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది రావచ్చు అనమాట డిసెంబర్లో. ఈ యొక్క 2026లో రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలన్నిటి మీద కూడా సమీక్షలు అనేవి జరగబోతున్నట్లు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. సో ఇలా మనకు ఈ డిసెంబర్ నెలలో జరగబోయేటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల గురించి అయితే మీరు ఇప్పుడు తెలుసుకున్నారనమాట. సో అలానే ఫ్రెండ్స్, మనకు ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే 9 రోజులు సంక్రాంతి సెలవులు అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారము. సో ఈ యొక్క డేట్స్ కూడా కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట మరి కొద్ది రోజుల్లోనే. సో విద్యార్థులకు సంబంధించి సంక్రాంతి సెలవులు అంటే ఒక శుభవార్తగా అయితే చెప్పవచ్చు విద్యార్థుల విషయంలో వచ్చేసి. సో వారికి కూడా అప్డేట్ అనేది రావచ్చు అనమాట. నేను తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇలా మనకు ముఖ్యంగా ఈ ప్రభుత్వ పథకాలు అనేవి అప్డేట్స్లోకి అయితే ఉన్నాయండి ప్రజెంట్. వీటిలో ఇంకా కూడా యాడ్ అవ్వచ్చు అనమాట. సో ఒకవేళ యాడ్ అయితే నేను తప్పకుండా తెలియజేస్తాను. ఎందుకంటే డైలీ కూడా ప్రభుత్వ పథకాల మీద అప్డేట్స్ అనేవి ఫాలోఅప్ చేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను అనమాట. అలానే మీకు అందరికీ కూడా డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఉంది. ఎందుకు చెప్తున్నానంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వమని. సో ఏదైనా సమాచారం చిన్నది వచ్చింది అనుకోండి, దాన్ని వీడియో చేసి పెద్దగా ప్రొలాంగ్ చేసేదానికి అవకాశం ఉండదు. సో అలాంటి ఇన్ఫర్మేషన్ని ముందుగా నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు మెసేజ్ రూపంలో ఫార్వర్డ్ చేయడం జరుగుతుందన్నమాట. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేదానికి ట్రై చేసే ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా. సో ఇదనమాట ఫైనల్గా ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి.